బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ముఖ్యమంత్రి విజయ్ తనదైన స్టైల్లో పాలన కొనసాగిస్తూ ఉన్నారా అంటే అవుననే మాట వినిపిస్తోంది. తమిళనాడులో పాలనలో దూసుకుపోతూ ఉన్నారు ముఖ్యమంత్రి విజయ్. ఇతర రాష్ట్రాల సీఎంలకు భిన్నంగా విజయ్ పాలన ఉంది అంటూ కూడా అక్కడ మాట్లాడుకుంటున్నారు. సామాన్యుల సీఎంగా విజయ్ యాక్షన్స్ ఉన్నాయంటున్నారు. ఎగ్మోర్ ప్రభుత్వ ఆసుపత్రిలో సీఎం విజయ్ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన 20 మందిపై వేటు వేస్తుందంటున్నారు అక్కడ సోషల్ మీడియాలో. స్పాట్లో సస్పెండ్ చేస్తూ ముఖ్యమంత్రి ఉత్తర్వులు జారీ చేశారంటూ కూడా కూస్తుంది సోషల్ మీడియా. హాస్పిటల్లో పారిశుద్ధ్య లోపం, సిబ్బంది అవినీతి, రోగుల అవస్థలపై సోషల్ మీడియాలో వీడియో వైరల్ అయింది. వీడియోలను చూసే వెంటనే రంగంలోకి దిగారు ముఖ్యమంత్రి. అవినీతి అధికారులు, సిబ్బంది గురించి ఆరా తీశారు ఆయన. వారి పేర్లను స్వయంగా ఆయన రాసుకున్నారు. దీంతో హాస్పిటల్లోకి ఎంట్రీ ఇచ్చారు విజయ్. వచ్చి రాగానే అవినీతి అధికారుల పేర్లు చదివి, మీరు రేపటి నుంచి రావాల్సిన పని లేదు, రెస్ట్ తీసుకోండి అని స్వీట్ వార్నింగ్ ఇచ్చారనేది సోషల్ మీడియా వ్యాప్తంగా తీవ్ర చర్చాంశమైంది. విజయ్ షాకింగ్ డెసిషన్స్తో అవినీతి సిబ్బంది గుండెల్లో వణుకు స్టార్ట్ అయింది. హాస్పిటల్ అధికారులకు ముఖ్యమంత్రి విజయ్ కీలకమైన డైరెక్షన్స్ ఇచ్చారు. ప్రైవేట్ హాస్పిటళ్లకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రులు ఉండాలి, ప్రైవేట్ హాస్పిటల్స్కి ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రులు ఉండాలి అంటూ కూడా ఆయన డైరెక్షన్స్ ఇచ్చారు. తప్పు చేస్తే జాబ్ పోతుంది అనే భయం ఉద్యోగుల్లో ఉండాలంటున్నారు ఆయన. ఈ 20 మంది అవినీతి సిబ్బందిని లేపేసిన తర్వాత బాలింతలతో ముచ్చటించారు దళపతి విజయ్. చిన్నారులను ఎత్తుకొని ఆప్యాయంగా పలకరించారు ఆయన. ప్రభుత్వ ఆసుపత్రులు అంటే మీకంత చులకన? గవర్నమెంట్ హాస్పిటల్స్ అంటే మీకు ఎందుకంత నిర్లక్ష్యం? ఎందుకంటే గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో గవర్నమెంట్ హాస్పిటల్స్ తీరు కావచ్చు, లేకపోతే అక్కడ నిర్లక్ష్యం, మరి ముఖ్యంగా పారిశుద్ధ్య నిర్లక్ష్యం, ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చాంశం అయ్యాయి. ఆ విషయాస్ మీరు చూస్తున్నారు. అక్కడికి హాస్పిటల్కి చేరుకున్నారు విజయ్. చేరుకొని అక్కడి డాక్టర్లతో డీటెయిల్గా అడిగి తెలుసుకున్నారు అసలు ఎందుకు ఈ నిర్లక్ష్యం. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి, మీరు చూడొచ్చు చేతిలో ఆయన ఒక బుక్ పట్టుకున్నారు. ఆ బుక్ పట్టుకొని డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ ఉన్నారు. యూ కెన్ సీ దట్. ఎందుకంటే మీరు జనరల్గా చూడండి, సోషల్ మీడియాలో ఒక ఇష్యూ ట్రిగర్ అయిందంటే ఏకంగా యంత్రాంగం కాదు, అధికారులు కాదు, స్వయంగా పాలకులు కదులుతూ ఉన్నారు, కదిలిస్తూ ఉన్నారు. అక్కడ అధికారుల మీద యాక్షన్ తీసుకుంటూ ఉన్నారు. ఎక్కడ, ఎప్పుడు, ఎందుకు, ఏ విధంగా, ఎవరు ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నా, అంటే ఎటువంటి దుర్మార్గాలకు పాల్పడినా విడిచిపెట్టేది లేదంటున్నారు పాలకులు. ఇప్పుడు దిస్ ఈజ్ న్యూ ఎరా. తమిళనాడు ప్రజలు ఏం కోరుకుంటున్నారో అదే నేను చేసి చూపిస్తా అంటున్నారు. మీరు గమనిస్తే కనుక ఆయన రీసెంట్గా అక్కడ అసెంబ్లీలో ఉదయనిధి స్టాలిన్ ఒక స్టేట్మెంట్ ఇస్తే స్పీకర్ పర్మిషన్ తీసుకుని ఒక డైలాగ్ వేశారు ఏకంగా, ఒక డైలాగ్ కూడా వేశారు ఏకంగా ఆయన. సో అటువంటి సిచ్యువేషన్ అక్కడ కనిపిస్తుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, ఇటు తనదైన స్టైల్లో వెళ్ళిపోతున్నారు ముఖ్యమంత్రి విజయ్, అండ్ ఈ డెవలప్మెంట్ ఎలా చూడొచ్చు? తమిళనాడులో ఇప్పటివరకు జరిగిన ముఖ్యమంత్రులకి పనితీరుకి భిన్నంగా ఉంది అనేది తమిళనాడులో కొంత చర్చ అయితే జరుగుతుంది. రాష్ట్రాల గతంలో పనిచేస్తున్న ముఖ్యమంత్రులు ఏ విధంగా పనిచేశారు, కొంత ఇదే స్టైల్లో ఢిల్లీతో కూడా కొంత ఆ ప్రకారంగా ఆమె నడిచేది. కొంత ఎమర్జెన్సీగా ఆకస్మికంగా వెళ్ళే ప్రయత్నం ఆమె చేసేది. కానీ ఆమె మాట అంటే శాసనంగా అక్కడ జరిగే ప్రయత్నం జరిగింది. కానీ విజయ్ నేరుగా స్పాట్ లోకి వెళ్ళిపోతున్నారు. అక్కడ తనకు వచ్చిన కంప్లైంట్స్ లేదు, తనకు వచ్చిన విషయాన్ని మనం నిన్నగాని చూస్తే ఎగ్మోర్ గవర్నమెంట్ ఆసుపత్రిలో చక్కని ఆయన లోపలికి వెళ్ళిపోయారు. ఆకస్మిక తనిఖీలు చేశారు. విజువల్లో అక్కడ మామూలుగా ఎవరెవరు పనిచేస్తున్నారు లేదు అనే ఎంక్వైరీ వాళ్ళ మీద వస్తున్నది. తానే ఒక డైరీలో రాసుకొని మరీ వెళ్ళి ఆ 20 మందిని పిలిచి, ఇంకా మీరు రేపటి నుంచి విధుల్లోకి రావాల్సిన అవసరం లేదు అని చెప్పి క్లియర్ గా అక్కడికక్కడే చదివి ఇచ్చాడు. అంటే ఎవరు అవినీతికి పాల్పడుతున్నాడు, ఎవరు నిర్లక్ష్యంగా వహిస్తున్నారు అనే దాని మీద అక్కడికక్కడే ఆయన చదివి వినిపించి రేపటి నుంచి మీరు రావాల్సిన అవసరం లేదు అని చెప్పేసిన ఒక స్వీట్ వార్నింగ్. నిజంగానే స్టైల్ ఆఫ్ వర్కింగ్ లో
కొంత సినిమా స్టైల్ వర్కింగ్ జరిగినా కానీ ముఖ్యమంత్రి ఏం చేయగలడు, ఏం చేయాలనుకుంటున్నాడు, ప్రజలకి తాను ఏం చెప్పానది చేయాలనుకుంటున్నాడు అనే దిశగా ఆయన నిజంగానే మాట్లాడే పరిస్థితి. అంటే ఇటీవల తమిళనాడు గవర్నమెంట్ ఆసుపత్రులు, తర్వాత ఇటీవల మంత్రులు కూడా చాలా వరకు గుళ్ళ దగ్గర నుంచి బళ్ళు దగ్గర వరకు ప్రతి దగ్గరికి ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు. ఆయన మంత్రివర్గం మొత్తం కూడా కొంత సోషల్ మీడియా మీదనే ఆధారపడి పనిచేస్తుంది. మనం చూసుకుంటే ఇప్పటి వరకు ముఖ్యమంత్రి కనీసం మీడియా సమావేశం కూడా నిర్వహించలేదు. అంటే ముఖ్యమంత్రిగా గెలిచిన తర్వాత కూడా ఆయన ఇప్పుడు దాకా అధికారికంగా ఒక మీడియా సమావేశం నిర్వహించాల. తాను ఒకటే చెప్తున్నారు, తాను ఏం చేయాలనుకుంటున్నానో నేను చెప్పింది చేస్తాను. పబ్లిక్ ఏ విధంగా కంప్లైంట్స్ కానీ మీది నుంచి వచ్చే బాధలు కావచ్చు ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అవుతుంది. సో ఆయన ఆ దిశగానే వెళ్తున్నారు. ఎక్కడ పాలిటిక్స్ కి లేదు, అవతల వాళ్ళు ఏది మాట్లాడినా, ప్రతిపక్షాలు ఏది మాట్లాడినా ఆయన పట్టించుకోవాలి. తాను చేయాలనుకున్న పనిని చాలా స్పష్టంగా చాలా క్లారిటీగా చేసేస్తున్న పరిస్థితి మనకి కనపడుతుంది. అంటే ఇదొక డైరెక్షన్ అనుకోవాలా? అంటే మిగిలిన అధికారులకి ఇది నేను కొత్తగా వచ్చింది కాదు, లేకపోతే అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి ఏదో కొత్తగా వచ్చాను కదా అని చెప్పి హడావుడి చేయడం కాదు, నేను యాక్షన్లోకి నేరుగా దిగుతాను అని చెప్పకనే చెప్పే పరిస్థితి అనుకోవాలా? చాలా క్లియర్ గా తన లైన్ ఫంక్షన్ ఏ విధంగా ఉంటుందో అనేది ఆయన చాలా క్లియర్ గా చెప్పేశారు. నేను ఈ స్టైల్లోనే పనిచేస్తాను, నా స్టైల్ ఆఫ్ వర్కింగ్ ఇలాగనే ఉంటుంది అని చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఆయన ఎక్కడ డౌట్ చేయట్లేదు. జస్ట్ తనకున్న సిబ్బందో లేకపోతే తనకున్న సిబ్బందితో నేరుగా పక్కన వెళ్ళిపోతలేదు. ఎందుకంటే ముఖ్యమంత్రి హోదాలో ముఖ్యమంత్రి నేరుగా కార్ డ్రైవ్ చేసుకుని వచ్చే ముఖ్యమంత్రి బహుశా విజయనే మనం చూస్తున్నాం ఇటీవల కాలంలో, మధ్య కాలంలో. ఆయనే తన కారుని నేరుగా ముందు కాన్వాయ్ ఉన్నా కాన్వాయ్లో కూడా తన డ్రైవింగ్ తానే చేసుకుంటూ వచ్చేస్తారు ఎక్కడికైనా. సో అటువంటి సందర్భం ఇప్పుడు మనకి అయితే నిన్న ఏదైతే ఒకసారిగా ఆసుపత్రిలోకి వెళ్ళి ఈ వ్యవహారాన్ని చూశారో వెంటనే ప్రైవేట్ అక్కడ గవర్నమెంట్ ఆసుపత్రుల్లో డాక్టర్లు ఎలా పనిచేస్తారో మనకి తెలుసు. టైంకి 9 గంటల 10 గంటలకు వస్తారు, సాయంత్రం 5 గంటలకైతే మధ్యాహ్నం నుంచే వెళ్ళిపోతారు. ఇంకా వాళ్ళకంటే ప్రైవేట్ ఆసుపత్రులు ఉంటాయి, వాళ్ళంతా ప్రైవేట్ వాళ్ళతో పైన ఆయన క్లియర్ గా నిన్న ఒక్కసారి 20 మందిని మీరు రావద్దు, రేపటి నుంచి మీ పని అయిపోయింది అని చెప్పిన తర్వాత అసలుకి అన్ని గవర్నమెంట్ ఆసుపత్రుల్లో తమిళనాడులో ఒకసారి వెలికి పడ్డాయి. ఏం జరుగుతుంది, అసలు ఏం చేయబోతున్నాడు ముఖ్యమంత్రి అని ఆయన ఒకటే చెప్తున్నారు, ప్రైవేట్ హాస్పిటల్కి ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రులు కూడా ఉండాలి. మీరు తప్పు చేస్తే గ్యాప్ పోతుంది అనే ఒక భయం ఉద్యోగంలో ఉండాలి, లేకపోతే అది వర్కౌట్ కాదు. మీకు ఇంపాక్ట్ లేకపోతే ప్రభుత్వానికి సేవ చేయాలి, ప్రజలకు సేవ చేయాలి అనే ఒక ఇది లేకపోతే ఇది అందుబాటులోకి రాదు అని ఒక నిర్ణయానికి వచ్చినట్టున్నాను ఆయన. అందుకే ఒక్కొక్క శాఖలో జరుగుతున్న అవినీతి మీద ప్రక్షాళన చేసే ప్రయత్నం అయితే నీటిగా చేస్తున్నారు. ఆ దిశగానే ముందుకు వెళ్తున్నారు. చూడాలి రాబోయే రోజుల్లో ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది. అంటే పబ్లిక్ హ్యాపీ దట్ ప్రభుత్వ ఉద్యోగస్తులు ఇట్లా సస్పెండ్ చేసుకుంటూ పోతే వాళ్ళలో ఒక వ్యతిరేకత వస్తే వాళ్ళు రాబోయే రోజుల్లో చాలా సీరియస్ గా అయిపోతారు ప్రభుత్వం మీద. ఎగ్జాక్ట్లీ. అంటే నా నెక్స్ట్ క్వశ్చన్ అదే ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ ఇదే కనుక కంటిన్యూ అయితే ప్రభుత్వ ఉద్యోగుల్లో ఒక్కసారిగా వ్యతిరేకత వస్తే కనుక అది అడ్మినిస్ట్రేషన్ మీద ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుంది, సమ్వాట్ మళ్ళీ అది డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో దాన్ని ఎలా టాక్టికల్గా హ్యాండిల్ చేసే ప్రయత్నం జరుగుతుంది? ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్కి మొత్తం టీం అంతా కూడా కొత్తది. బేసిక్ గా ఇక్కడ ఒక చిన్న ఏంటంటే అధికారులు మామూలుగా మన తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉద్యోగుల జోలికి ఏ ప్రభుత్వాలు కూడా సాధ్యమైనంత వరకు వాళ్ళతో పెట్టుకున్న తర్వాత వాళ్ళు ఏ విధంగా రియాక్ట్ అవుతారు, వాళ్ళు ఏ విధంగా ప్రభుత్వాన్ని కూల్చేస్తారు కూడా మనం మన కళ్ళ ముందు చాలా ఎగ్జాంపుల్స్ చూసాం. అందుకే సాధ్యమైనంత వరకు ప్రభుత్వ అధికారుల జోలికి మంత్రులు ముఖ్యమంత్రి జోలు పెద్దగా టచ్ చేయరు. వాళ్ళు టచ్ చేస్తే అదొక చీమ పుట్ట ఎట్లా ఉంటుందో అట్లా వాళ్ళు రియాక్ట్ అవుతారు. వాళ్ళకి ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగులు అనే ఒక అవకాశం వస్తే
వాళ్ళు మేము చాలా శక్తివంతులం అని చాలా గట్టిగా మాట్లాడుతుంటారు. అందుకే మంచి ప్రైవేటైజేషన్ ఎక్కువగా ప్రభుత్వాలు కూడా ఎందుకు పోతున్నాయంటే ఇక్కడ పని జరుగుతుంది, అక్కడ పని జరగదు. కాబట్టి కొంత ఆ ఇంపాక్ట్ ని ఫాలో అయ్యే పరిస్థితి. కానీ అదే ఇప్పుడు విజయ్ చాలా సీరియస్ గా ప్రభుత్వ ఉద్యోగస్తులు తర్వాత ఇక్కడ జరుగుతున్న అవినీతి మీద వెళ్తే వాళ్ళు ఎంతవరకు రియాక్ట్ అవుతారు అనేది చూడాలి. వాళ్ళ ప్లాన్ ఆఫ్ యాక్షన్స్ చాలా స్పీడ్ గా రియాక్ట్ అవుతారు వాళ్ళు. సో కాబట్టి కొంత అది భయము ఉండాలి, పని చేయించుకునే శక్తి కూడా ఉండాలి. ఆ టాక్టిక్స్ ని జాగ్రత్తగా వాడుతున్నారనేది మనకు తెలుస్తుంది. కొంత జాగ్రత్తగానే బ్యాలెంట్గానే పోతున్నారు. కానీ అట్ ద సేమ్ టైం నిర్లక్ష్యం వహిస్తే మాత్రం సహించబోను అనేది చాలా గట్టిగా విజయ్ చెప్తున్న నేపథ్యం. సో ఇటువంటి పరిస్థితుల్లో ఈ వ్యవహారాన్ని కొంత సీరియస్ గా చూడాల్సిన బాధ్యత ఉంది. విజయ్ కూడా కొంత తను కూడా ఏమీ ఫ్రెష్ బ్యాచ్ అని ఏం కాదు, ఆయన కూడా తనకు ఒక టీం ని ఏర్పాటు చేస్తున్నాడు. ఆ టీం లో ఏం చేయాలి ఏం చేయకూడదు అనే కొంత బ్యాక్ అండ్ వర్క్ గట్టిగానే నడుస్తుంది. కాబట్టి ప్రస్తుతం సక్సెస్ఫుల్ గానే ఆయన తన స్టెప్స్ మూవ్ చేస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. అది మొత్తంగా మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ కూడా చెబుతోంది. ఇటు చాలా జాగ్రత్తగా ట్యాకిల్ చేసే ప్రయత్నం జరుగుతోంది. ముఖ్యమంత్రి విజయ్ దట్టు ఆ గవర్నమెంట్ ఆఫీసర్స్ని హ్యాండిల్ చేసే సందర్భంలో అవినీతి చేస్తే ఎవరిని విడిచిపెట్టను అనే డైరెక్షన్స్ ఇస్తూనే ఎవరైతే నిక్కచ్చిగా పాలన చేస్తారో, నిక్కచ్చిగా తమ విధులను నిర్వర్తిస్తారో వాళ్ళను కూడా అందలం ఎక్కించే ప్రయత్నం జరుగుతుంది. వాళ్ళకి ఇవ్వాల్సిన హోదా లేకపోతే వాళ్ళకి దక్కాల్సిన అన్నీ కూడా దక్కుతాయని అర్థం వచ్చేలాగా ముందుకు వెళ్తూ ఉన్నారు. గ్రౌండ్ లెవెల్లో ఎప్పుడైతే ఒక నాయకుడు వెళ్తాడో, గ్రౌండ్ లెవెల్లో ఉన్న పరిస్థితి ఎప్పుడైతే డైరెక్ట్గా చూస్తాడో, గ్రౌండ్ లెవెల్లో ఉన్న వాళ్ళకి ఇంకా అభిమానం కాదు, ఆయన మీద ఇంకా ఆదరణ దక్కుతూ ఉంటుంది. దాంతోపాటు గ్రౌండ్ లెవెల్లో ఉండే సిబ్బందికి కూడా భయం ఉంటుంది. ఓకే, మేము ఎక్కడ తప్పు చేస్తే ఏం జరుగుతుందని చెప్పి. అట్ ద సేమ్ టైం ఆ హైరార్కీ కూడా ప్రాపర్గా నడుస్తుంది. అలని చెప్పి ప్రతిసారి ప్రతి చోటుకి వెళ్ళాలా అవసరం లేదు. ఏదో అంటూ ఉంటారు కదా, అన్నం ఉడికిందా లేదా అనేది ఒక మెతుకు పట్టుకొని చూస్తే తెలిసిపోతుందని చెప్పి. సో అలాగా వ్యవస్థకు సంబంధించి ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఒక్కొక్కసారి సడన్గా వెళ్ళి చెక్ చేస్తే కనుక ఓకే ఈరోజు ఇక్కడ జరిగింది రేపు మనకి జరగచ్చు అని చెప్పి మిగిలిన వాళ్ళందరూ అలర్ట్ అవుతారు. ఒకనొక టైంలో అది అలర్ట్ అనేది పనికి వస్తుంది. యాక్షన్లోకి దిగాల అవసరం లేదు, కంప్లీట్గా ఆల్ ద టైం అవసరం లేదు. బట్ అవసరమైన సందర్భాలు దిగితే కనుక అది మిగతా వాళ్ళందరికీ ఒక ఇండికేషన్లా అవుతుంది. సో మొత్తంగా మీరేమనుకుంటూ ఉన్నారు? ముఖ్యమంత్రి విజయ్ పాలనపై మీ అభిప్రాయం ఏంటి? ఇలా నేరుగా డైరెక్ట్గా రంగంలోకి దిగి హాస్పిటల్స్కి వెళ్ళి తనిఖీ చేసి అక్కడ పరిస్థితులను తెలుసుకొని డైరెక్ట్గా అక్కడ యాక్షన్లోకి దిగడం మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. Pure in its form with grace made noble. మన సినీ నటి శ్రియశరణ్ గారి చేత ఈ రోజే గొప్ప ప్రారంభం. ఇప్పుడు యేస్రావ్ నగర్ మరియు పంజాగుట్టలో Mandira Premium Silver Jewelry by Manipali. At KL, experience what it feels like to be a true engineer. KL deemed to be university. I'm Gomati, a data scientist and a classical dancer. I'm more than one. At Anurag University, be everyone you dream to be. ఫ్యాషన్ ప్రపంచంలో 60 ఏళ్ల లెగసీ, ఎప్పటికప్పుడు నయా న్యూ ట్రెండ్ ని మనకు అందిస్తూ మనందరి చాయిస్ కిసాన్ ఫ్యాషన్ మాల్ వచ్చేస్తుంది మన బీరంగూడకి. జూలై 10న గొప్ప ప్రారంభం. టోర్నమెంట్ కి ముందు పెయింట్ ఎలా చేస్తాం?